దేవుని వాక్యం వల్ల నాకేంటి మేలు? దేవుని వాక్యం వల్ల మన శోధనలు ఏం చేస్తాం? యేసు ప్రభువు ఎలా జయించారు? అది వాక్యాన్ని బట్టి నువ్వు శోధనల్ని జయించగలవు. అందుకే మనకి వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనలో ఉండాలి, స్పిరిచువల్ వెపన్. ఎఫెసీ 6:17 ఉంది, అది కూడా రాసుకోండి. తర్వాత సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23, 24 కూడా చదువుదాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23, 24. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు, అమ్మా అండర్లైన్ చేసుకోండి, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. అమ్మా శోధన అంటే ఏంటంట చెప్పండి? చెడు స్త్రీ యొద్దకు పోకుండా, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకోగలవు చెప్పండి? దేవుని వాక్యమే. సో ఎటువంటి శోధనలు మనకు వచ్చినా మనం వాటిని జయించాలంటే మొదటిది దేవుని వాక్యము. ఓకే, రెండోది చూడండి, యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు, అమ్మా నా మాటలు అండర్లైన్ చేసుకోండి, మీ యందు నా మాటలు లేక నా వాక్యము నిలిచియుండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే దాని అర్థం, మీరు వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని మీరు ఘనంగా ఎంచుకుంటే, రెండవది మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. రెండోది రాసుకోండి, మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఎంతమంది ప్రార్థనలు జవాబు కావాలి? మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే వాక్యాన్ని ప్రేమించండి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అయ్యగారు మనం పెట్టారు కదా 3 రోజులు, అలాగే ఇంకో 3 రోజులు పెట్టండి అయ్యగారు అని మాకు ఆశ ఉందని చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్, మన వాక్యాన్ని మనం ప్రేమించాలి. అవసరం దాని నుంచి కరెంట్ బిల్ అదంతా నేను చూసుకుంటాను అయ్యగారు, మీకు ఎందుకు ఆ బిల్ నా చేతికి ఇచ్చేయండి. కొత్తలో తీసేసుకుంటారు నా దగ్గర నుంచి బిల్లు. దగ్గర నేను సంవత్సరంలో 10 సార్లు బిల్లు వాళ్ళు తీసేసుకుంటారు, కానీ ఇక్కడ ఒక్కసారి కూడా ఎవరు తీసుకోలేదు. సరే, మీరు తీసుకోవద్దు, నేను మిమ్మల్ని అడగను, ఓకేనా? దేవుడు ఆయన పని ఆయన జరిగించుకుంటాడు. ఆకాశ పక్షులకి నివాసాలు లేవు, చెప్పండి, వాటికంటూ ఒక స్టోర్ రూమ్ లేదు, కానీ దేవాది దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మన సంఘాన్ని కూడా ఆయనే పోషిస్తాడు. కానీ రండి, మీటింగ్లకి రండి, మంగళవారాలు రండి. ఎంతమంది మొన్న మీటింగ్ అయిన మంగళవారం మేము వస్తాము, మేము నేర్చుకుంటాం, అలాగే నెలకు 2 క్లాసులు అన్నారు, వస్తాము, మేము నేర్చుకుంటాం. అది ఆసక్తి. తప్పక రండి, మేలు పొందుదాం. శుక్రవారాలు ప్రార్థనకి రండి, ఆదివారం క్రైస్తవులుగా మిగిలిపోకండి. ఎందుకంటే నేను మీకు చెప్పేది ఏంటంటే మీ మేలు కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో మందిని చూశాను, ఆయన 25 సంవత్సరాల నుంచి కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు, నేను 25 సంవత్సరాల నుంచి నా 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 ఆయన బోర్డు అడుగుని తిరుగుతున్నాడు, నేను ఈ బైబిల్ అడుగుని తిరుగుతున్నాను. ఎంతోమంది గొప్ప గొప్పవారు, ఈవెన్ సేవకులు కూడా పడిపోయినారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే అపవాది శోధిస్తాడు, వాడు శోధకుడు, వాడు కుయుక్తి గలవాడు. ఇంటున్నారు మీరు అందరూ? సో మనం వాక్యాన్ని ప్రేమిస్తే రెండో మేలు ఏంటండి? మన ప్రార్థనలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32. యోహాన్, ఇందాక మీకు చెప్పాను, నేను వివరించాను ఎందుకంటే నాకు టైం లేదు. 12 వచనాలు మీకు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి వాటిని ధ్యానించండి. చదవండి, గట్టిగా చదవండి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చెప్పండి, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే మీరేమవుతారట? ఆయన శిష్యులు. చెప్పండి, ఏమవుతారట?
ఎంతమంది ఆయన శిష్యులుగా ఉండాలనుకుంటున్నారు? చెప్పండి. ఆయన శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ప్రేమించాలి. అమండి, ఒక సామెత ఉంది, ఏమంటది? గురువుని మించిన శిష్యులు అంటారు. అవునా కాదా? మరి యేసు ప్రభుతోనే ఉన్నారు 3.5 సంవత్సరాలు. కానీ యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడే 6వ రోజు వెళ్ళిన తర్వాత సేవ ఆగిపోయిందా? చెప్పండి. తన గురువు గారు కన్నా గొప్ప సేవ చేశారు శిష్యులు. గట్టిగా చెప్పట్లు పాట. యేసు ప్రభు నీడ తగిలి ఎవరు బాగుపడలే, కానీ పేతురు నీడ తగిలి అనేక మంది బాగుపడ్డారు. యేసు ప్రభు ప్రసంగం ద్వారా 3,000 మంది ఎప్పుడు మారలే, కానీ పేతురు ఒక విద్య లేని పామరుడు, ఆయన చెప్పిన వాక్యం ద్వారా 3,000 మంది మారిపోయారు. చనిపోయిన వాళ్ళు కూడా లేపాడు పేతురు గారు. ఎవరిని లేపాడు? ఎవరినోళ్ళండి దగ్గర చెప్పండి గారు. దోర్కా. చెప్పండి, ఏం చెప్పండి? దోర్కా. అపోస్తుల కాదు చదవండి, 8వ అధ్యాయం చదువుతా, మీకు అర్థం వద్దులేండి, టైం లేదు. వింటున్నారు? దోర్కా. అలా అందించాలా? ఎందుకు అందించలేకపోతున్నారు మీరు వాక్యం చదవట్లేదు, వాక్యాన్ని నేర్చుకోవట్లేదు. అందించే వాళ్ళు కనీసం ఒక 50-60 మంది ఉన్నారు మన చర్చిలో. నేనేదో వాక్యం చదువుతుంటే ఈ వాక్యం ఎక్కడుందమ్మా అని, అయ్యగారు ఇందులో ఉంది అయ్యగారు అని చెప్పాలి. మీరే ఎత్తుక్కోండి అంటున్నారు. సో ఈరోజు దేవుని బిడలుగా, ఈరోజు నా శిష్యులుగా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలా? వాక్యాన్ని ప్రేమించాలి. అలాగే 4వది, ఇందా సహోదరి చెప్పినట్టు కీర్తనలు 119 చదవండి ఒకసారి. 9వ వచనం. కీర్తనలు 119 9వ వచనం. 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? అమ్మా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుడు చేతనే కదా. అమ్మా, యవనులంటే యేసు ప్రభుకి ఇష్టమే, శోధకుడైన సైతానికి గారికి కూడా ఇష్టమే. వింటున్నారా? ఎందుకు? వాళ్ళు ఫుల్ టికెట్. వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు ఫుల్ టికెట్. ఇప్పుడు నేను హాఫ్ టికెట్. హాఫ్ అయిపోయింది, నేను హాఫ్ టికెట్ వాడిని ఇప్పుడు. మీకు అర్థమైందా? కానీ ఫుల్ టికెట్ల మీదే ఉంది అడిగి. మీకు అర్థమైందా మీకు? ఎందుకంటే ఫుల్ టికెట్ వాళ్ళు 20-30 ప్రభువులకు వచ్చారనుకోండి, ఇంకెంత సేవ చేయగలరు? మరి హాఫ్ టికెట్ వాళ్ళు కొంచెం చేసి ఇంకా కూర్చుంటారు, కారులో కూర్చోడం, ఇంకా మీతో చేయించుకుంటాడు అంత సేవ. బాబు చెప్పు వాక్యం, బాబు నువ్వు పాడు. అంతే. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదయం 9 గంటలకు ఎలాగుంటాడు? చెప్పండి, ఎంత యాక్టివ్గా ఉంటాడు 11 అవగానే. చెప్పండి, తగ్గిపోయింది. మధ్యాహ్నం 3 అవగానే చేతులు కూడా ఉండవు. సో వేజ్ వెళ్ళిపోతూ ఉంటుంటే మీరు అనుకుంటున్నారు అయ్యగారు ఇలాగే ఉండిపోతారు. మీ కోరికలు, మీ మనవరాళ్ళకి కూడా అయ్యగారు వెళ్ళారు. మీరు అనుకుంటే మీకు ప్రేమ ఉంది, కానీ అది జరగదు అందుకే ఇప్పుడే ట్రైనింగ్, అందుకే మనందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాం. సేవ ఇక్కడితో అయిపోకూడదు, మీరు లేవాలా, సేవ చేయాలా. ఆమేన్. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను? యవనస్తులు. కానీ ఇప్పుడు యవనస్తులు చాలామంది ఒకప్పుడున్న హుషారు ఇప్పుడు లేదు. అందుకే మనం ఏం చేయాలా? ఇప్పుడు మొన్న అయ్యగారు స్త్రీల సదస్సు పెట్టారు, అయ్యగారు చాలా సంతోషం. ఇప్పుడు కిడ్స్ క్యాంప్ పెడుతున్నారు ఇక్కడ జూలై 12, చాలా సంతోషం అయ్యగారు. ఇప్పుడు యవనస్తులు అందరూ లేచి ఏమనాలా? అయ్యగారు మమ్మల్ని పట్టించుకోరా, మా కొరకు ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేయండి అడగాలా లేదా? చెప్పండి. మీరు అడిగితే నేను పెట్టకుండా ఉంటానా? చెప్పండి. మీరు అడిగితే నేను తప్పక దానికి ముందు ఉంటాను. మీకు అర్థమైంది మీకు? సో ఈరోజు దేవుని బిడలంగా యవనస్తులు కావాలి. యేసు ప్రభు వారు మీరు గమనిస్తే యవనస్తులు ఎంత ప్రియమంటే, యేసు ప్రభు వారు ఏమండి మొదటి ఆదాము. చెప్పండి, ఎవరు చెప్పండి? మొదటి ఆదాము ఒక యవనస్తుడిగా దేవుడు చేశాడు. మొదటి ఆదాముకి బాల్యం తెలుసా? చెప్పండి కొంచెం. బాల్యం తెలీదు, కానీ ఏం తెలుసు? వృద్ధాప్యం తెలుసు. చెప్పండి, ఏం తెలుసు? ఎందువల్ల? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?
930 సంవత్సరాలు బ్రతికాడు. బాల్యం తెలీదు, కానీ వృద్ధాప్యం తెలుసు, కానీ యవ్వనం. కానీ రెండవ ఆదాము, ఆయన పేరు యేసు ప్రభు వారికి బాల్యం తెలుసు, వృద్ధాప్యం. ఎందువల్ల 33.5 సంవత్సరాలకే ఆయన తన పని ముగించుకుని వెళ్ళిపోయారు. సో ఒకరికేమో బాల్యం తెలీదు, వృద్ధాప్యం. ఒకరికేమో బాల్యం తెలుసు. మీకు అర్థమైందా? ఏమండి? సో కానీ ఇద్దరికి ఒకటి తెలుసు, ఏంటది? యంగ్ పీపుల్. మీరు వర్షిప్ చేస్తుంటే అటు భయపడిపోయి గడగడలు ఆడిపోతున్నాడు అక్కడ, అటు నిద్ర పట్టలేదు అక్కడ. నీకు అర్థమైందా? సో ఈరోజు లెట్స్ హాల్. మరి ఎలా శుద్ధి పొందుతారు యవనస్తులు? చూడండి, అక్కడ రాయబడింది, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అమ్మా, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో, మండలం చేసుకోండి, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏం ఉంచుకోవాలి? వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఏం చేయమంట? మరి ఎందుకు పాపం చేస్తున్నావు? వాక్యం లేకపోవడం వల్ల. వాక్యం లేదు, అన్నీ ఉంది లోపల, వాక్యం లేదు. వాక్యం ఏమైనా కొదువైపోయిందా? సమృద్ధైన వాక్యం మనకి ఉంది. ఆమేన్. సో వాక్యాన్ని మనం ప్రేమించాలి. యేసు ప్రభు వారు ఆ శోధకుడిని ఎలా జయించాడు? వాక్యం ద్వారా. ఎందుకంటే వాక్యం దైవావేశం వలన, దేవుని ప్రేరణ చేత రాయబడిన గ్రంథం ఇది. ఈ వాక్యాన్ని ప్రేమిస్తే మొదటిది శోధనలు జయిస్తారు. ఈ వాక్యాన్ని ప్రేమిస్తే ప్రార్థనలు ఆలకిస్తారు, దేవుడు ఆలకిస్తారు. ఈ వాక్యాన్ని ప్రేమిస్తే శిష్యుడు.